పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అత్యంత క్లిష్టమైనది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. కురుక్షేత్రంలో మనకు చాలా మందికి తెలిసింది పద్మవ్యూహం మాత్రమే. ఇది కాకుండా ఎన్ని రకాల వ్యూహాలున్నాయి? అసలు పద్మవ్యూహం అంటే ఏమిటి? అభిమన్యుడికి దాని లోపలికి వెళ్ళటం ఎలా తెలుసు? దాని లోపలికి వెళ్ళటానికి ఉన్న లాజిక్ ఏమిటి? అసలు అభిమన్యుడి చావుకు కారణం ఎవరు? ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహమని వ్యూహశాస్త్ర నిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదుటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణ నష్టం జరిగేలా, విజయం తమకు మాత్రమే దక్కేలా తగినట్లు వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచిత వ్యూహం, సేన్య వజ్ర అచల వ్యూహం, సర్వతోభద్ర మండలార్ధ వ్యూహం, శృంగాటక వ్యూహం ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయటానికి ఉపయోగపడితే, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవి. 18 రోజులు భీకరంగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అతి క్లిష్టమైనది పద్మవ్యూహం. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. అసలు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళటం ఎలా తెలుసు? ఇది దాదాపు చాలా మందికి తెలిసిన విషయమే. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనదని అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకు చెప్పలేదు. అలా చెప్పబోయేంత లోపే సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసి అర్జునుడు చెప్పడం ఆపేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్లి వీరోచితంగా పోరాడాడు. కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంత చాకచక్యంగా వెళ్ళాడు? తన వెంటే వచ్చిన మిగతా పాండవులు అభిమన్యుడికి ఎందుకు సహాయం చేయలేకపోయారు? ఇప్పుడు చూద్దాం. పద్మవ్యూహ నిర్మాణం 7 వలయాలతో ఇలా నిర్మితమై ఒకవైపు చిన్నగా తెరిచి ఉంటుంది అని ఒక అంచనా. సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం వైపు లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు. ఇలా వెళ్లడం వల్ల టార్గెట్ ని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అక్కడి వరకు వెళ్లేలోపు అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆలోపే శత్రువులు మన మీద దాడి చేసి చంపేయవచ్చు కూడా. అలా కాకుండా ఈ వలయాలను ఛేదించుకుంటూ వెళ్తే మధ్యలో ఉన్న టార్గెట్ ని ఈజీగా చేరుకోవచ్చు. అలా వెళ్లటం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయటం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరొక సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. అంటే సైనికుడిని చంపి అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే మరొక సైనికుడు వచ్చి ఆ స్థలాన్ని ఫుల్ఫిల్ చేసి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చేవారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తారు. ఇలా చేయటం వల్ల అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుని ప్లాన్. తల్లి గర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లటం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించి వల పన్నినట్టు కాక కొత్త పద్ధతిని ఎన్నుకున్నాడు. దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపు ఉన్న ఇద్దరినీ చంపడం స్టార్ట్ చేశాడు. ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇలా చేయటం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోకి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు. ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్తాడు. కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు లోపలికి రాలేకపోయారు. దానికి కారణం పాండవులను ఏదైనా ఒక రోజు పాటు అడ్డుకునే వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవటం. అసలు ఈ సైంధవుడు ఎవరు? పాండవులను ఒక్కరోజు యుద్ధ సమయంలో ఆపే శక్తి అతనికి ఎలా వచ్చింది? సింధు దేశానికి అధిపతి, దుర్యోధనునికి బావమరిది, 100 మంది కౌరవులకు ఉన్న ఒక్కగానొక్క చెల్లి దుస్సల యొక్క భర్తే ఈ సైంధవుడు. సైంధవుడు స్త్రీలోలుడు. వనవాసంలో ఉన్న సమయంలో పాండవులు లేనిది చూసి ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకొని పోవటానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయం వెంటనే గ్రహించిన పాండవులు సైంధవునికి దేహశుద్ధి చేసి గుండు గూయించి వదిలిపెట్టారు.
దీంతో పాండవుల మీద తీవ్రంగా పగని పెంచుకున్న సైంధవుడు గంగానదీ తీరంలో కాలి బొటనివేలు మాత్రమే భూమిపై ఆనించి ఆ పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పాండవులను సంహరించే వరం కోరతాడు. శివుడు నిరాకరించి అర్జునుణ్ణి తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు అడ్డగించే వరం ప్రసాదించాడు. ఇలా శివుడు ప్రసాదించిన వరంతో పాండవులను అడ్డుకోవటంతో పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవులందర్నీ ముచ్చెమటలు పట్టించి చివరికి వీరమరణం పొందాడు. అయితే అసలు అభిమన్యుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పద్మవ్యూహంలోకి వెళ్ళగానే మరణించాడా, లేకపోతే కొంతసేపం యుద్ధం చేసి మరణించాడా? ఈ సంగతి కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఈ విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు అర్జునుడు లేని సమయం చూసి ద్రోణుడు పన్నిన పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవులలో ఎవ్వరికీ సాధ్యపడలేదు. ధర్మరాజుకి తెలుసు శ్రీకృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడికి మాత్రమే అందులోకి ప్రవేశించడం సాధ్యమని. అందుకని ధర్మరాజు అభిమన్యుడి దగ్గరికి వెళ్లి పద్మవ్యూహాన్ని ఛేదించమని కోరుతాడు. అయితే తనకు అందులోకి ప్రవేశించడం మాత్రమే తెలుసునని, తిరిగి రావటం తెలియదని అభిమన్యుడు చెప్తాడు. దానికి ధర్మరాజు, నువ్వు లోపలికి ప్రవేశించగానే నీ వెనకాలే మేము వచ్చి కౌరవసేనను కకలావికలం చేస్తామని, నీకు తోడుగా మేముంటామని ధైర్యం చెప్పడంతో అభిమన్యుడు సుమిత్రుడనే తన సారథితో కలిసి పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. దుర్భేద్యమైన వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై కారుచిచ్చు అడవిని దహించినట్లుగా కురుసేనలను దహిస్తున్నాడు. అభిమన్యుడు ప్రయోగిస్తున్న అస్త్రముల ధాటికి రథ గజ తురంగ పదాది దళములు నాశనమవుతున్నాయి. జెండాలు కూలిపోతున్నాయి. సారథులు మరణిస్తున్నారు. ధనుస్సులు విరిగిపోతున్నాయి. శత్రు సైన్యముల శరీరములో అత్యంత క్రూరమైన బాణములు నాటుకుంటున్నాయి. రణరంగం కకలావికలమైంది. పీనుగులు కుప్పలుగా పడుతున్నాయి. అభిమన్యుడి దాటికి పద్మవ్యూహం చెల్లా చెదురైపోయింది. అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరినొకరు పిలుచుకొని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుణ్ణి ఎదుర్కొన్నారు. అది చూసి అభిమన్యుడు సాక్షాత్ అర్జునుడే అక్కడ ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ గుండ్రటి విల్లు ధరించాడా అన్నట్లు అందరిపై శరవర్షం కురిపించాడు అభిమన్యుడు. కౌరవ వీరుల మీద బల్లెములు, అంజలకములు మొదలైన బాణాలను ప్రయోగిస్తున్నాడు. పారిపోతున్న కౌరవ సేనలను అభిమన్యుడు పారిపోనివ్వకుండా వారి చుట్టూ తన రథాన్ని తిప్పుతూ ఎడతెరిపిలేని బాణాలను గుప్పిస్తూ రణరంగాన్ని పీనుగుల పెంట చేశాడు. రెండవ సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు. అభిమన్యుడి క్రోధాగ్నిలో కారు చిచ్చులో పడిన మిడతల గుంపు వలె మాడిపోయారు కురు ప్రముఖులు. వారి సైన్యం ఇవన్నీ చూసిన కురువీరులు, యోధులు అందరూ ఆలోచించుకొని ఒక్కసారిగా అభిమన్యుడి మీదకు దూకారు. కాని అభిమన్యుడు లేళ్ల గుంపు మీదకు దూకిన బెబ్బులి వలె వారి మీదకు దూకి వారందర్నీ మట్టుబెడుతున్నాడు. ఇవన్నీ కల్లారా చూస్తున్న అక్కడ కౌరవసేన యోధులు అందరూ కుమ్మక్కై అభిమన్యుడి మీద విజృంభించి అతని మీద అందరూ ఒకేసారి బాణాలు గుప్పించారు. వారి బాణాలన్నిటిలో కనిపించని అభిమన్యుడు రథాన్ని చూసి సుయోధనుడు అభిమన్యుడు మరణించాడని సంతోషించాడు. కాని అభిమన్యుడు తన శత్రువులపై గంధర్వమాయను ప్రయోగించాడు. ఆ గంధర్వమాయ పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు దాన్ని అభిమన్యుడికి ప్రసాదించాడు. గంధర్వమాయ ప్రభావం వల్ల ఎంతో మంది వీరులు తమపై బాణాలు కురిపిస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యాలకు శత్రుసేన భయంతో వణికింది. అప్పుడే అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరిస్తున్నాడు. కొంతసేపటికి వారంతా మృదులై కనిపిస్తున్నారు. అభిమన్యుడి యుద్ధ నైపుణ్యం చూసి కౌరవసేన ఆశ్చర్యపోయింది. ఇలా అభిమన్యుడి పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు, అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, శకుని వంటి వారు ఎన్ని బాణాలు వేసినా వాటిని ఖండించి అందరికీ ముచ్చెమటలు పట్టించాడు. సుయోధుని కుమారుడైన లక్ష్మణ కుమారుణ్ణి చంపాడు. బృహద్బలుని శిరస్సు ఖండించాడు. కర్ణుని సైన్యాధిపతులను మట్టుబెట్టాడు. ఇవన్నీ చూస్తున్న కౌరవ యోధులు ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి ఇలా అన్నాడు. కర్ణ, నేను అర్జునుడికి కవచధార విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచధారణ విద్య వల్ల అతని శరీరంపై ఎవరూ బాణాలు ప్రయోగించలేరు. ఏదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంత వరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతనిపై దాడి చేసి ఒకరు అతని విల్లు తుంచాలి, వేరొకరు అతడి సారథిని చంపాలి, మరొకరి అతడి రథం విరగ్గొట్టాలి. ఇవన్నీ ఏకకాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుణ్ణి కపట మాయతో చంపు అన్నాడు.
అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకొని మూకుమ్మడిగా అభిమన్యుడిపై దాడి చేశారు. కొంతమంది అతని విల్లు విరిచారు. ద్రోణుడు అతని రథాశ్వాలను చంపాడు. కృపాచార్యుడు అతని రథసారథిని చంపాడు. కర్ణుడు అభిమన్యుడి డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు తన రథం యొక్క చక్రం తీసి దాన్ని గిరగిరా తిప్పుతూ శత్రుసేనలను చంపుతూ సింహనాదం చేశాడు. రక్తసిక్తమైన అతని ముఖాన్ని చూసి శత్రుసేనలు భయభ్రాంతులయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణాలను ఖండిస్తూ శత్రు సంహారం చేస్తున్నాడు. ద్రోణుడి వైపు దూసుకుపోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఆ సమయంలో శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు మొదలైన యోధులు ఒక్కటిగా కూడి అభిమన్యుని చక్రాయుధం కట్టించారు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అభిమన్యుడిని ఎదుర్కొని అభిమన్యుడిపై అనేక బాణాలు కుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణాలు అన్నిటినీ గదాదండంతో అడ్డుకొని అతని అశ్వాలను సారథిని చంపి అతని రథాన్ని విరగ్గొట్టాడు. దుశ్శాసని కుమారుడు గదాయుధంతో అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కారసాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమన్యుడు దుశ్శాసనుని కుమారుడు గదలతో మోదుకొని కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారి శరీరాల నుండి ప్రాణములు వేరై స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసితీరని కౌరవ యోధులు అభిమన్యుడిని చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింపచేస్తూ అభిమన్యుడు కౌరవ యోధులతో అత్యంత పరాక్రమంగా పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లి తిరిగి రావటం తెలియక అందులోనే మరణించాడని దీనిని ఉదాహరణగా చెబుతూ చాలా మంది సగం సగం తెలిసి తెలియక ఎలాంటి పనులు చేయవద్దని చెబుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కేవలం 17 ఏళ్ల బాలుడు బెబ్బులిలాగా బరిలోకి దిగి కాకలు తీరిన కౌరవ యోధులను సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టించాడు. కౌరవసేన శవాలను కుప్పలు కుప్పలుగా పోశాడు. రణరంగంలో రగులుతున్న అగ్నిజ్వాలలా విజృంభించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.